ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథము 30 17-18 వాక్యాన్ని చదువుకుందాము. 17, 18, 19. ఎవరును లక్ష్య పెట్టని సియోనునియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగచేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాసములను కరుణించి, యాకోబు నివాస స్థలములను కరుణించి, వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. వాటిలో కృతజ్ఞత స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింప చేసేదను. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింప చేసేదను. ఇది చూడు వాగ్దానం. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని ఏం చేస్తారంట? విస్తరింప చేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులనుగా చేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులనుగా చేసేదను. ఇది దేవుడు సియోనుకు ఇచ్చిన వాగ్దానం. సియోను ఇప్పుడున్న సంఘమును గూర్చి తెలియచేస్తుంది. సంఘములో జనులు తక్కువ మంది కాకుండా దేవుడు ఆ జనులను ఏం చేస్తారంట? విస్తరింప చేసేదను. కానీ ఆ సియోనులో ఏ స్వరము వినబడాలా? ఏ స్వరము వినబడాలా? మీరు చూడండి, ఏ స్వరము వినబడాలా? మీరు చూడండి, ఏ స్వరము వినబడువాలా? ఏ స్వరము? కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడును. అప్పుడు దేవుడు జనులను ఏం చేస్తారంట? సో మన మధ్యలో ఏది వినబడాలా? కృతజ్ఞత స్తోత్రములు. చెప్పండి, ఏది వినబడాలా? కృతజ్ఞత స్తోత్రములు. జనులు తక్కువ మందిగా ఉండినను ఆ జనులను దేవుడు విస్తరింప చేస్తాడు. ఎప్పుడు అంటే సియోనులో దేవుని ప్రజలు స్వరమెత్తి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞత స్తోత్రములు ఆర్పాటముతో, ఆనందముతో, ఒక సంతోషముతో, ఒక చోట పండగలు జరుగుతున్నప్పుడు ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉంటారో ఆ విధంగా దేవుని ప్రజలు సంఘములో గంభీర స్వరముతో ఆయనకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉండాల. అప్పుడు దేవుడు జనములు తక్కువ మందిగా కాకుండా ఆ జనములను దేవుడు ఏం చేస్తాడంట? విస్తరింప చేస్తాడు. ఒకటి, సంఘములో అల్పులు కాకుండా వాళ్ళందరినీ దేవుడు ఎలా చేస్తాడంట? చూడు, మిమ్మల్ని దేవుడు గనులుగా చెయ్యాలంటే మీరు దేవుని ఏం చెయ్యాలా? స్తుతించాలా. చాలామందికి అర్థం కావట్లా. స్తోత్రాలు చెల్లించండి అంటే మౌనంగా ఉంటారు.
స్తోత్రములు చెల్లించటం అంటే ఏంటి తెలిసిన? దేవుడు మనకు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకుని వాటికి కృతజ్ఞతగా, ప్రభువా మీరు మాకు చేసిన మేలులను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు ఎక్కడ స్తుతిస్తారో, ఎక్కడ స్తోత్రములు ఆర్పాటము చేస్తారో అక్కడ దేవుని పని మనకు కనబడుతుంది. నేను చెప్తున్నా, మన సంఘము విస్తరించాలంటే, సంఘానికి వస్తున్న ప్రజలు దేవుడు విస్తరింప చెయ్యాలంటే ఉన్న మనము ఆ దేవునికి ఏం చెల్లించాలా? స్తోత్రాలు. బైబిల్ పక్కన పెట్టి మన 2 చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా, దేవుడు సీయోనుకి ఇచ్చిన మాట ఏంటి తెలిసిన? నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను. చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు. చూడు, మీరు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే దేవుడు మీతోనే చెప్తున్నాడు, ఈ రాత్రి దేవుడు మీకు ఆరోగ్యమును కలగ చేయబోతున్నాడు. మీ గాయములను మాన్పబోతున్నారు. మీ యొక్క పట్టణములను దేవుడు కట్టబోతున్నాడు. అలాగనే మీలో ఉన్న ప్రజలు కొద్ది మంది అయినను దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? విస్తరింప చేయబోతున్నాడు. కాబట్టి కొద్ది మంది అయినా పర్వాలేదు, మన 2 చేతులు పైకెత్తి మన తండ్రి అయిన దేవునికి యేసు నామమున స్తోత్రాలు చెల్లించుదాం. కొద్ది క్షణము స్తుతించండి దేవుని బిడ్డలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతించండి, నోరు తెరచి స్తుతించండి, దేవుని స్తుతించండి. ఒకవేళ మీరు అనారోగ్యముతో ఉన్న మీరు స్వస్థత పొందుతారు యేసు నామమున. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రమని స్తుతించండి. ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి స్తుతించండి. హల్లెలూయా, స్తోత్రములు. స్తుతించండి దేవుని ప్రజలు, స్తుతించండి దేవుని ప్రజలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, స్తోత్రములు. ప్రభు మనకు చేసిన మేలులను బట్టి, శిలువ మీద యేసు చేసిన మేలులను బట్టి యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రం. యేసయ్యా నిన్ను హెచ్చిస్తున్నాం, నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, నీ నామాన్ని గణపరుస్తున్నాం, నీ నామాన్ని కొనియాడుతున్నాం. నీ రాజ్యం వచ్చును గాక, నీ సంఘము విస్తరించును గాక, నీ శరీరము విస్తరించును గాక, నీ శరీరమునకు క్షేమాభివృద్ధి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు జనులను విస్తరింపజేస్తున్నందుకు స్తోత్రములు, సంఘమును విస్తరింపజేస్తున్నందుకు స్తోత్రములు, అనేక మందిని సంఘములోనికి తీసుకొస్తున్నందుకు స్తోత్రములు, రోగులను బాగు చేస్తున్నందుకు స్తోత్రములు, ఆరోగ్యమును బాగు చేస్తున్నందుకు స్తోత్రములు, స్వస్థత అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రములు. దేవానికే వందనాలు, స్తోత్రము. మీ స్వరము వినబడాలా దేవుని బిడ్డలారా? మీ స్వరము వినబడాలా, మీ స్వరము వినబడాలా, మీ స్వరము వినబడాలా, మీ స్వరము వినబడాలా. దేవునికి మీ స్వరము వినబడాలా, స్తుతి అర్పణలు వినబడాలా, స్తోత్రములు వినబడాలా. ప్రభువును స్తుతించాలా. స్వరమెత్తి, స్వరమెత్తి స్తుతించండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, స్తోత్రము. హల్లెలూయా, స్తోత్రం. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉండి పని చేయనట్లుగా రానున్న నెలలో జరగనయున్న ప్రతి కార్యక్రమములను దేవుడు నడిపించబోతున్నందుకు స్తోత్రములు. దేవుడు ఆశీర్వదించాడు, స్తోత్రములు. ఆర్థికము అనుగ్రహించాడు, స్తోత్రములు. ప్రతి అవసరతను యేసు నామమున తీర్చబడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము. స్తుతించండి, స్తుతించండి దేవుని బిడ్డలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఓ దేవానికే వందనాలు, స్తోత్రములు. రాజాతి రాజానికే వందనాలు, మహాగణుడా మహోన్నతుడానికే వందనాలు, జీవము గల దేవానికే వందనాలు, స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా స్తోత్రములు చెల్లించుదాము. స్తుతించండి, స్తుతించండి.
దేవుని బిడ్డలు స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రములు. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, అల్పులను గనులుగా చేయుదును. అల్పులను గనులుగా చేస్తాడండి. సాధారణమైన వారిని దేవుడు అసాధారణమైన ప్రజలుగా, గణహీనమైన ప్రజలను గనులుగా చేస్తాడంట. దేవునికి చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఎప్పుడంటే మనము దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి స్తుతించాలా, దేవుని గణపరచాలా, దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించాలా. ప్రతి ఒక్కరు స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. దేవుడి రాత్రి మాట్లాడబోతున్నందుకు స్తుతించండి, స్తుతించండి. స్తోత్రాలు మీ స్వరము వినబడినట్లుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు, స్తోత్రములు. ప్రభువానికే వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇదిగో ఈ 89వ రోజు నీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. ఇదిగో గతించిన సెప్టెంబర్ 2వ తారీఖు నుండి ఈ రోజు వరకు ప్రతిదినము సాయంత్రం జరుగుతున్న కోడికలను మీరు ఆశీర్వదించారు. ఇంతవరకు తీసుకుని వచ్చినందుకు తండ్రి అయిన దేవా, నీ ప్రియ కుమారుడైన యేసు నామమున స్తోత్రములు. ఇదిగో ఈ సంఘమును మీరు యేసు నామమున, యేసు మహిమార్థమై మీరు విస్తరింప చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో సంఘములోనికి రావటానికి ప్రజలకు ఏ ఏ ఆటంకాలు ఉన్నాయో ప్రతి ఆటంకములను నజరేయుడైన యేసు నామమున పారదోలుతున్నాము తండ్రి. యేసు నామమున ప్రతి ఆటంకాలను పోని వెళ్ళగొడుతున్నాము తండ్రి. ప్రతి చీకటి సంబంధమైన కార్యాలను పోని వెళ్ళగొడుతున్నాను తండ్రి. ఇదిగో ప్రజలు తండోపతండాలుగా నీ సన్నిధికి వస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. నీ ప్రవచన వాక్యములు రాయబడినట్లుగా అన్య జనులందరూ ప్రవాహము వలె నీ మందిరములోనికి వచ్చేదరు. ఆ ప్రవచనము యేసు నామమున మా మందిరములో నెరవేర్చబడుతున్నందుకు నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. మీరు గొప్ప కార్యములు చేయండి. ఇదిగో రానున్న నెలలో జరగనై ఉన్న ప్రతి కార్యక్రమములను మీరు ఆశీర్వదించండి. మేము అనుకున్న దానికంటే, మేము ఊహించిన దానికంటే, మేము అడిగిన వాటన్నిటికంటే మీరు అత్యధికమైన కార్యములు చేయబోతున్నందుకు స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఏది జరిగినా నీకు మహిమ కలగాలి. నీ కుమారుడైన యేసుకు మాత్రమే ఘనత మహిమ కలగాలి. నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ స్థలములో ఉండి పని చేయండి. రేపు రాత్రి అదేవిధంగా ఆదివారం ఆరాధన కూడా యేసు మహిమార్థమై మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈ స్థలమంతట నిండాలి ప్రజలతో, ఈ స్థలమంతట నిండి పొర్లునట్లుగా గొప్ప జనసమూహమును మీరు తీసుకొని రండి. మీరు తీసుకొని వస్తున్నందుకు స్తోత్రం. ఇదిగో నూతనమైన ప్రజలు రాబోతున్నందుకు స్తోత్రములు ప్రభువా. మీరిచ్చిన ప్రతి అధికారమును బట్టి ఎవరికి ఏ ఆటంకాలు లేకుండా అన్య జనులు మందిరములోనికి వచ్చుదురుగాక యేసు నామమున. ఇదిగో నీ ప్రవచన వాక్యములన్నీ నెరవేర్చబడబోతున్నందుకు స్తోత్రములు. ఈ రాత్రి వినబోతున్న ప్రతి మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నా. వింటున్న వారి మనోనేత్రాలు తెరవండి. ప్రతి ఒక్కరి నీ మాటలలో నుండి నేర్చుకొని నీకు సాక్షిగా జీవించుటకు సహకరించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రాత్రి 89వ రాత్రి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 30, 31, 32. దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మనము ముద్రింపబడి ఉన్నాము. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎందుకు అనగా కొన్నిసార్లు ఇవి మనలో ఉండుట వలన మనము దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ ఉంటాం. ద్వేషము మనలో ఉంటే మనకు తెలియకుండా దేవుని పరిశుద్ధాత్మను మనము దుఃఖపరుస్తాం. కోపము మనలో ఉంటే ఈ కోపము వలన మనము దేవుని ఆత్మను దుఃఖపరుస్తాం. క్రోధము కోపము కంటే కొంచెం ఎక్కువ, అది క్రోధము. ఈ క్రోధము మనలో ఉన్నట్లయితే మనకు తెలియకుండా దేవుని ఆత్మను మనము దుఃఖపరుస్తూ ఉంటాం. అల్లరి చెయ్యటం, అల్లరి కూడా దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ ఉంటుంది. దూషణ మన నోటితో తెలియక ఇతరులను మనం ఏం చేస్తూ ఉంటాము? దూషణ మనకు తెలియకనే. కోపం వచ్చినప్పుడు ఇతరులను దూషిస్తూ ఉంటాం, అప్పుడు మనకు తెలియదు. కానీ తెలిసి చేసిన తెలియక చేసిన ఎవరు దుఃఖపడతారంట? పరిశుద్ధాత్ముడు. దూషణ, ఇతరులను దూషించటం, ఇతరులను తిట్టటం, వీటి వలన కూడా మనము దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటాం. దుష్టత్వము, ఈ దుష్టత్వము వలన కూడా మనము దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ ఉంటాం. ఇవన్నీ మనలో ఉంటాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడు నీ వలన దుఃఖపరచబడుతూ ఉంటాడో అప్పుడు నీకు నెమ్మది ఉండదు, నీకు సంతోషం ఉండదు. నీలో తెలియని దుఃఖము, తెలియని బాధ, తెలియని చింత నీలో కనబడుతూ ఉంటాయి. నీకే తెలియకుండా నీ లోపల ఏదో దుఃఖంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే నీ అంతరంగ ఆత్మ దుఃఖపడుతూ ఉంటాడు. నీ అంతరంగ ఆత్మ లోపల బాధపడుతూ ఉంటాడు. తినబుద్ధి కాదు, నిద్రపోబుద్ధి కాదు, భయంగా ఉంటుంది. మీ అందరికి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. ఒక్కోసారి కనిపెట్టండి, మీకు అనిపిస్తుంది నేనేం తప్పు చేయలేదు కదా, ఎందుకు భయం అనిపిస్తుంది? ఏదో తప్పు చేసిన ఫీలింగ్స్ నీలో కనబడుతూ ఉంటుంది. ఆ భయము వలన నీ ముఖములో సంతోషం కనబడదు, నీ ముఖములో నెమ్మది కనబడదు, ఒకరితో మాట్లాడబుద్ధి కాదు. ఎందుకంటే నీ ఆత్మ నీ లోపల దుఃఖపడుతున్నాడు. నీ ఆత్మ దుఃఖపడటానికి కారణం ఏంటంటే నీ ఆత్మతో దేవుని ఆత్మ ఏమై ఉన్నాడంట? ఏకమై ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మ నీలో దుఃఖపడినప్పుడు నీ ఆత్మ కూడా ఏమవుతాడంట? దుఃఖపడతాడు. గనుక నువ్వు దుఃఖంగా కనబడుతావు. బైబిల్ అంటుంది సంతోషకరమైన మనస్సు నీకు ఆరోగ్యం అంట. సంతోషకరమైన మనస్సు నీకేం కలిగిస్తుందంట? ఆరోగ్యం. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ లోపల భాగం ఎలా ఉండాలా? సంతోషంగా ఉండాలా. నీ లోపల భాగము సంతోషముగా ఉండాలి అంటే దేవుని ఆత్మను దుఃఖపరచకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ అంతరంగము
సంతోషంగా ఉన్నప్పుడే నీ శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు దేవుని ఆత్మను దుఃఖపరుస్తావో నీ ఆత్మ దుఃఖముతో నిండి ఉంటుంది. అందువలన నీ మనస్సు, నీ శరీరము కూడా దుఃఖముగా ఉంటుంది. చిన్న ఉదాహరణ, ఒక కొత్తగా ఇల్లు కట్టావు, ఆ ఇంటిని చక్కని రంగులతో పెయింటింగ్ చేశావు, నీకు నచ్చిన వస్తువులు కొని ఆ ఇంటిని అలంకరించావు. ఆ ఇంటిలో లేని వస్తువు లేదు, అన్ని కొని అలంకరించేశావు. ఇంటి లోపల ఇంటి బయట పర్ఫెక్ట్గా నిర్మాణం చేశావు. కానీ ఇండ్లు చూడటానికి చక్కగా అందంగా ఉన్నది. అయితే ఆ ఇండ్లు కలకల ఆడాలంటే అందులో నివసిస్తున్న మనుషులు ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలి. అది పాయింట్. ఆ ఇండ్లు చూసేవారికి కలకల ఆడుతూ ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, ఆ ఇంటిలో నివసిస్తున్న వారు సంతోషంగా ఉండాలి. వారిని బట్టి ఆ క్రొత్త ఇల్లు బయట వాళ్ళ కనుదృష్టికి చక్కగా కనబడుద్ది. ఒకవేళ ఆ ఇంట్లో నివసిస్తున్న భార్యాభర్తలకు మనసు కష్టాలు వచ్చి కొట్టుకోవటము, వారిద్దరూ మాట్లాడకుండా దుఃఖంగా ఉన్నారనుకో, వాళ్ళిద్దరిని బట్టి ఆ ఇల్లు వాతావరణము ఎలా ఉంటుందంటే దుఃఖంగా ఉంటుంది. లైట్ కూడా వేయరు, చీకటిగా ఉంటుంది. ఆ ఇంటి వాతావరణాన్ని బట్టి బయట వాళ్ళు అర్థం చేసుకుంటారు, సంథింగ్ ఏదో జరిగింది ఇంట్లో. చూసారు? నీ ఇంటి వాతావరణాన్ని బట్టి బయట వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఏదో జరిగింది. ఎందుకంటే ఇంటి ముందు లైట్ వేయలేదు, ఇంటి లోపల సైలెంట్గా ఉంది, చీకటిగా ఉంది. ఇల్లు కొత్త ఇల్లు, కానీ కలగా కనబడటం లేదు, అందంగా కనబడటం లేదు. దానికి కారణం ఏంటంటే ఇంటి లోపల ఉన్న వారికి సంతోషము లేదు. అదేవిధంగా నీ లోపల సంతోషం లేకపోతే ముఖములో కానీ శరీరములో కానీ సంతోషం కనబడదు. నీ లోపల సంతోషం ఉంటేనంట నీ ముఖము, నీ శరీరము, నీ మాటలు, నీ నడక, ప్రతిదీ కూడా ఎలా కనబడుతుందంట? సంతోషంగా, హాయిగా కనబడుతుంది చూసే వాళ్ళకి. ఎవరైనా చూసిన వెంటనే ఏమైంది ఈరోజు అంతా ఆనందంగా ఉన్నావంటావు. ఎందుకంటే ఒక్కొక్కసారి లోపల ఎందుకో అంతులేని ఆనందం ఉంటుంది. అంతులేని ఆనందము కలిగినప్పుడు చూడండి, అందరినీ పలకరిస్తూ ఉంటాం, అందరినీ నవ్వుతూ ఉంటాం, హ్యాపీగా ఉంటాం, ఏదో పట్టజాలనంత సంతోషం. పోనీ ఆ రోజు ఏదైనా డబ్బులు దొరికిందా? కాదు. అనుకున్నవన్నీ నెరవేరిందా? ఏముండదు. మరి ఎందుకు? ఒక్కొక్కసారి లోపల అంతులేని ఆనందం వస్తుంది. అలాగనే ఒక్కొక్కసారి లోపల భరించలేని దుఃఖము, బాధ వస్తుంది. ఏ రీజన్ ఉండదు. అప్పుడు చూడు, ముఖము ముడుచుకొని పోయి ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, భయంగా ఉంటుంది. నేను చెప్తున్నాను, నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. ఆయనను నువ్వు దుఃఖపరచకుండా నువ్వు ఉన్నట్లయితే ఎల్లప్పుడూ నువ్వు ఎలా ఉంటావంట? సంతోషంగా ఉంటావు. ఎందుకంటే బైబిల్ అంటుంది, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి సంతోషము, ఆనందం. దేవుని పరిశుద్ధాత్మ వలన ఆనందము, సంతోషము లోపల కలుగుద్ది.
ఆ ఆనందము సంతోషము వలన నీ ముఖం ముందు చూసారా ప్రకాశంగా ఉంటుంది, చూడబుద్ధి అవుతుంది. నీ ఫేస్లో ఆ యొక్క సంతోషం కనబడుద్ది, నీ ఫేస్లో ఆ ఆనందం కనబడుద్ది. ఎందుకంటే నువ్వు దేవుని ఆత్మలో ఆనందిస్తున్నావు. రేపటి గురించి ఆలోచన లేకుండా, రేపు ఏం జరుగుద్దు ఆ భయము లేకుండా నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు. పిల్లల గురించి, కుటుంబం గురించి బాధ, దిగులు, చింత లేకుండా జీవించటమే అసలైన జీవితం. కంగారు పడటం, తొందరపడటం, పరుగులెత్తటం ఇది దేవుని గుణలక్షణం కాదు. రేపటి గురించి ఆలోచించటం, లేని వాటి కొరకు బాధపడటం ఇది దేవుని గుణలక్షణాలు కాదు. దేవుడు నీలో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? దేవుడు నీలో ఉండి నీ ద్వారా జీవించాలనుకుంటున్నాడు, అది దాని అర్థం. దేవుడు నీలోనికి రావటానికి కారణం ఏంటంటే నీ లోపల ఉండి నీ ద్వారా ఈ ప్రపంచములో జీవించాలనుకుంటున్నాడు. నువ్వు కాదు, నీలో దేవుడు ఉండి నీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు? జీవించాలనుకుంటున్నాడు. నీలోనికి రావటానికి ముఖ్య కారణం నీలో ఉండి నీ ద్వారా జీవించాలనుకుంటున్నాడు. ఆయనను నువ్వు దుఃఖపరిస్తే నీకు జీవితమే ఉండదు, గుర్తుపెట్టుకో. దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. నీ లోపల దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు నీలో ఉన్నాడని అర్థం. క్రీస్తు నీలో ఉన్నాడు అని అనవచ్చు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అని అనవచ్చు. క్రీస్తు నీయందు నివసిస్తున్నాడు, నీలో ఉండి జీవిస్తున్నాడు, నీ లోపల ఉండి జీవిస్తున్నాడు. ఆయనను దుఃఖపరచకూడదు, ఆయన పనికి ఆటంకము కలిగించకూడదు. ఆయన ఒక్కొక్కసారి నిన్ను నడిపిస్తాడు. నీలోనికి రావటానికి ముఖ్య కారణం నిన్ను నడిపించటానికి. ఒకసారి అంట పౌలు ఇలా చెప్తాడు, ఆసియా పట్టణములోనికి నేను వెళ్ళాలా అనుకుంటుని, కానీ నాలో ఉన్న యేసు ఆత్మ ఆ పట్టణములోనికి వెళ్ళకుండునట్లు నన్ను ఆటంకపరిచాడు. చూసారా? అంటే దేవుని ఆత్మ మన లోపల ఉండి మనం ఎటువైపు వెళ్ళాలా, ఎటువైపు వెళ్ళకూడదు ఆయన నడిపిస్తాడంట. నేను ఇటువైపు వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఇష్టపూర్వకంగా వెళ్ళాలనుకుంటున్నాను, కానీ నా లోపల ఉన్న ఆయన ఆత్మ ఇటువైపు వెళ్ళవద్దు, నేను వెళ్ళాలనుకున్న వైపు వెళ్ళవద్దని నాలో ఉండి ఎవరు చెప్తున్నారు? ఆయన చెప్తున్నాడు. కానీ నేను ఆయన వెళ్ళవద్దని చెప్పి కూడా నేను వెళ్ళానంటే ఆయనను నేనేం చేస్తున్నాను? దుఃఖపరుస్తున్నాను. ఆ విధంగా మీరు తెలిసి తెలియక ఎన్నిసార్లు దుఃఖపరుస్తారో మీకు తెలియదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బయట సహవాసాలు ఎంతటి వాళ్ళైనా పక్కన తీసిపెట్టేయండి. ఎందుకంటే నీ లోపలికి దేవుని ఆత్మ ఎందుకు వచ్చాడంటే నీతో సహవాసము చెయ్యటానికి. నీకు దేవుడే నిజమైన ఫ్రెండ్షిప్ అన్నమాట, స్నేహితుడు అన్నమాట. నువ్వు దేవునిలో ఎదగాలి అంటే నీకు నచ్చిన వాళ్ళకు దూరంగా ఉండు. అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? నీకు ఇష్టమైన స్నేహితులను వదులుకో. అమ్మా నాకు ఎంతో హెల్ప్ చేస్తాడు అతను,
అతన్ని వదులుకోవటం. అవును, వదులుకోవాలి. దేవుళ్ళో ఎదగాలంటే కొంతమందిని వదులుకోవాలి. ఇదెక్కడ అన్యాయం? దేవుళ్ళో ఎదగాలంటే అట్లాంటి మంచి స్నేహితులను వదులుకోవాలా. దేవుడు కావాలన్నా, ఈ లోకము కావాలన్నా, అది నీ మీద ఆధారపడుతుంది. దేవుడు నీతో సమయం గడపటానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను నడిపించటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వంటే చాలా ఇష్టం, అందుకే నీ లోపలికి వచ్చాడు. నీ లోపల ఉండి నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్లు నువ్వు వెళ్ళావనుకో, అప్పుడు బైబిల్లో చెప్పినట్లుగా నీవు చేయునదంతయు ఏమవుతుందంట? సక్సెస్ అవుతుంది. చూసారా? పౌలు ఆసియా పట్టణములోనికి వెళ్ళాలనుకున్నాడు. యేసు ఆత్మ ఆయనను వెళ్ళకుండునట్లు అడ్డగించాడు. వెళ్ళవద్దన్నాడు. వెంటనే ఆగాడు పౌలు. మీరు దావీదు చరిత్ర మొత్తాన్ని చదవండి. ఏ యుద్ధములో కూడా దావీదంట ఓడిపోలేదంట. ఏ యుద్ధములో కూడా దావీదు శరీరములో నుండి రక్తము బయటికి రాలేదంట. అంటే శత్రు బాణము కానీ కత్తి కానీ ఎవరు ఒంటి మీద పడలేదు. అంత వీరుడు. ఎందుకు తెలుసునా? దావీదు వెళ్ళిన చోటెల్లా దేవుడు దావీదునకు తోడై ఉండెను. అదే కారణం. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి అడుగుతాడంట, దేవా నేను వెళ్ళేనా వద్దా? చూసారా? మనం అడుగుతామా? నేను ఈ పని మీదకి వెళ్ళమంటావా వద్దంటావా? నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, నువ్వు వద్దంటే నేనేమైపోతాను? ఆగిపోతాను, అంతే. అందుకు దేవుడు దావీదును చూసి అంటాడు, ఇతడు నా హృదయానుసారుడు. అంటే ఏది చేసినా నన్ను అడిగి చేస్తాడు. ఒకసారి అంటే భార్య బిడ్డలను, తనతో ఉన్న 600 మంది ప్రజలను ఫిలిస్తీయులు వచ్చి చెరలోనికి తీసుకెళ్లారు. వారు చెరలోనికి తీసుకెళ్ళిన తర్వాత దావీదు తనతో ఉన్న వాళ్ళు వచ్చి చూస్తే డేరాలన్నీ కాలిపోతున్నాయి. మొత్తము కాల్చివేశారు. ఒక్కరు లేరు, పిల్లలు లేరు, అందరినీ చెరలో తీసుకెళ్ళిపోయారు. దావీదుకి 2 భార్యలు, పిల్లలు, వారిని కూడా తీసుకెళ్ళిపోయారు. అప్పుడు దావీదుతో ఉన్న వాళ్ళు, మగవాళ్ళు కోపం వచ్చి, నీ వలన ఇది జరిగింది. ఎందుకంటే దావీదు వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళాడు వేటాడటానికి. ఎందుకంటే ఇంతమందికి భోజనం పెట్టాలి కదా. వేటాడటానికి బయటికి తీసుకెళ్ళాడు. పురుషులందరూ బయటికి వెళ్ళిన సమయాన ఆడవాళ్ళు, పిల్లలు మాత్రం డేరాలో ఉన్నారు. అప్పుడు ఫిలిస్తీయులు వచ్చి వీళ్ళని చెరలుగా పట్టుకొని పోయారు. దావీదుతో ఉన్న మగవాళ్ళందరూ కూడా దావీదును తిడుతున్నారు. దావీదు మీద రాళ్ళు వేయటానికి రాళ్ళు తీసుకున్నారు. దావీదు భరించలేక ఏడుస్తున్నాడు. ఏడవటానికి కూడా శక్తి లేనంతగా కేకలు వేసి ఏడుస్తున్నాడంట. ఏం చెయ్యాలనో తెలియక దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. తన్ను తాను ధైర్యపరుచుకున్నాడు. బైబిల్ అంటుంది, దావీదు యెహోవా యందు తన్ను తాను ధైర్యపరుచుకున్నాడు. అప్పుడు దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా, నా కుటుంబమును, నా భార్య, నా బిడ్డలను, నా తోటి వారందరినీ ఫిలిస్తీయులు చెరలుగా పట్టకపోయారు. వారిని నేను వెంటాడేనా వద్దా? ఒకవేళ వెంటాడితే వారు నాకు కనబడతారా కనబడరా? దేవుణ్ణి అడిగాడు. అందుకు దేవుడు ఏమన్నాడు తెలుసునా? వారిని వెంటాడుము, వారిని నువ్వు పట్టుకుంటావు, వారు నీకు దొరుకుతారని దేవుడు చెప్తాడు. ఎప్పుడు దేవుడు ఆ మాట పలికాడో అప్పుడు దేవుడి మాట ప్రకారంగా వెంటాడుతున్నాడు. వెంటాడుతుంటే ఒక యవనస్తుడు పడిపోయి ఉంటాడు.
ఈ యవనస్తుడు ఎవరు అంటే ఆ ఫిలిస్తీయులలో ఒక యవనస్తుడు. వాడికి తిండి లేక అలసట చెంది వాడిని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ వాడిని వదిలేసి వెళ్ళారు, కానీ వాడే దావీదుకి సమాచారం అందిస్తున్నాడు. ఇదిగో వాళ్ళు ఇటువైపు వెళ్ళారు, మీరు వెళ్ళగలిగితే త్వరగా పట్టుకోవచ్చు. మరలా దేవుడిని అడుగుతాడు, ఇదిగో నేను వెంటాడేనా ఆగేనా? దేవుడు అంటాడు నువ్వు వెంటాడు. దేవుడు ఐడియా ఇస్తాడు, ఎట్లా వెళ్ళాలా, ఏ రూట్లో వెళ్ళాలా, వారిని ముందు నుంచి దాడి చేయాలా, వెనక నుండి దాడి చేయాలా, దేవుడు సలహా ఇస్తాడు. అప్పుడు వీరు వెళ్ళి వారందరినీ చెరలో నుండి పట్టుకొని వస్తారు. పోగొట్టుకున్న కుటుంబము, భార్య, బిడ్డలందరినీ కాపాడుకుంటాడు. ఎవరు నడిపించిన నడిపింపును బట్టి. చూడు, దేవుడు అంటే నడిపిస్తాడు, మీకు తెలియదు. ప్రభులో మనం ఎందుకు వచ్చామో తెలిసిన, ఒక ఆదివారం రోజు మందిరానికి వచ్చి వెళ్ళటానికి కాదు సుమా. నీ జీవితం మొత్తము ఆయనకి ఏం చేసుకోవాలా? సమర్పణ చేసుకోవాలా. అప్పుడు ఆయన నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు. దేవుడు నీలో ఉండి ఆయన నిన్ను ఎటువైపు నడిపిస్తాడో ఆ మార్గములో నువ్వు వెళితే, నేను చెప్తున్నాను, నీకన్నీ మంచి జరుగుద్ది. నువ్వు ఎప్పుడు దేవుడు చెప్పినట్లు, దేవుడు నడిపించినట్లు నడవకుండా నీకిష్టం వచ్చినట్లుగా, నీ తోటి మనుషులకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఎప్పుడు నడుస్తావో, అప్పుడు నువ్వు దేవుని ఆత్మను ఏం చేస్తావంట? దుఃఖపరుస్తావు. ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పినట్టు చెయ్యి అంటారు. పిల్లలు చెయ్యకపోతే ఖచ్చితంగా పెద్దవాళ్ళు సంతోషపడతారా, కోపపడతారా? కోపపడతారు. ఇప్పుడు మీరు పనికి వెళ్తున్నారు, కూలి పనికి. నీ యజమానుడు చెప్పినట్టు నువ్వు చెయ్యకపోతే ఖచ్చితంగా ఏ యజమానుడు ఒప్పుకోడు. అట్లాగనే ప్రభు నీ లోనికి ఎందుకు వచ్చాడంటే, నీ జీవితం అంతటికీ ఆయన యజమానుడిగా ఉండటానికి. గుర్తుపెట్టుకో, ఆయన చెప్పినట్లు నువ్వు ఎప్పుడు నడుస్తావో నీకు అన్నీ మంచి జరుగుద్ది. ఆయన చెప్పినట్లు కాకుండా నీకిష్టం వచ్చినట్లు, ఇతరులు సలహా ఇచ్చినట్లు నువ్వు నడిస్తే మాత్రము అప్పుడు నువ్వు ఎవరిని దుఃఖపరుస్తున్నావు? దేవుని దుఃఖపరిస్తే ఆ దుఃఖం అంట నీలో ప్రారంభమయ్యి, నీ ఆత్మలో ప్రారంభమై, నీ మనస్సు, నీ ఫీలింగ్స్, నీ శరీరం అంతటా దుఃఖముతో నిండిపోతుంది. నిదానంగా నీ ఇల్లు, నీ ఇంటి వాతావరణం ఏమవుతుందంట? దుఃఖముతో నిండిపోతుంది. చెప్తున్నాను, దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. ఆయన నిన్ను నడిపించాలనుకుంటున్నాడు, నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఆయన చెప్పినట్లు నువ్వు నడిస్తే, ఆయన చెప్పినట్లు నువ్వు నడిస్తే, ఆయన చెప్పినట్లు నువ్వు నడిస్తే, నేను చెప్తున్నాను, డబ్బు విషయంలో కూడా మిమ్మల్ని వెంటాడుద్ది. ప్రతిదీ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆయన ఏమన్నాడు? రాత్రి అంతయు ఒక్క చేప దొరకలేదు, కానీ నువ్వు చెప్పినట్లు ఇప్పుడు వల వేస్తానన్నాడు. వేశాడు. ఏమైంది చెప్పండి? ఏమైంది? విస్తారమైన చేపలు పడ్డది. నేను అదే చెప్తున్నా, 365 రోజులు నువ్వు ఎంత కష్టపడి, ఎంత పరిగెత్తినా, ఎంత తిరిగినా విస్తరణ అనేది కనబడదు. విస్తరణ అంటే ఏంటి తెలిసిన? నేను చెప్తున్నాను, విస్తరించేదను. ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన? ఏడు ప్లస్ 7 = 14. అదే 7 × 7 = 49. చూసారా ఎంత తేడా ఉంది? 7 + 7 ఎంతంటే చెప్పండి? 14. దీనిని ఏమంటారంటే కూడటం అంటారు. నువ్వు ప్రతిరోజు పనికెళ్ళి సంపాదించిన రూపాయి మీద రూపాయి కూడుతుంది తప్ప విస్తరించబడదు.
ఈరోజు కూలికి వెళ్ళి 500, రేపు 500, ఎల్లుండి 500, ఇట్లా 7 రోజులు 7,500, 3,500. దీన్ని కూడిక అంటారు. కానీ విస్తరణ అంటే ఏంటి తెలిసిన? 7 + 7 కాదు, 7 × 7 = ఎంతంట? 49. దీన్ని ఏమంటారంట? విస్తరణ. దేవుడంట అలాగనే విస్తరింపచేస్తాడు నీ రాబడి, ఆస్తి. ఎప్పుడంటే దేవుడు నడిపించిన నడిపింపు ప్రకారం వెళ్ళితే. దేవుడేమన్నాడు? నీకు పుట్టబోవు వాడే నీ సంతానం అన్నాడు అబ్రహాముతో. ఏమన్నాడు చెప్పండి? నీకు పుట్టబోవు వాడు నీ సంతానం. ఫస్ట్ దేవుడు చెప్పిన మాట అది. నీకు పుట్టబోవు వాడు నీ సంతానం. నీ భార్య నీ కొరకు ఒక కుమారుని కంటది, ఒక్క కుమారుని ఇస్తానన్నాడు ఫస్ట్లో. తర్వాత 22లో దేవుడు చెప్పినట్లు తన ఏకైక కుమారుడిని బలి ఇవ్వటానికి తెగించుకొని ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆకాశమందున్న నక్షత్రముల వలె, ఇసుక రేణువ వలె నీ సంతానమును విస్తరింప చేసి. ఏమన్నాడు చెప్పండి? విస్తరింప చేస్తానన్నాడు. చూసారా? మల్టిప్లై అంటారు దాన్ని. అది ఎలా ఎప్పుడు జరుగుద్దంటే మనము దేవుని మాట ప్రకారముగా నడిచినప్పుడు. దేవుని మాట ప్రకారంగా నడిచినప్పుడు మనలను దేవుడంట విస్తరింప చేస్తాడు. ఇప్పుడు విన్నాం కదా, జనులను దేవుడు ఏం చేస్తానన్నాడు? విస్తరింప చేస్తానన్నాడు. రెప్పపాట్లో సడన్గా ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. అటువంటి దేవుని ఆత్మను మనం దుఃఖపరిస్తే మనం అభివృద్ధి కాలేము, మనము ఎదగలేము. గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మను ఎట్టి పరిస్థితులలో దుఃఖపరచకుడి. నేను మరలా చెప్తున్నాను, మీకు నచ్చిన వాళ్ళ మాట విని మీరు నడిస్తే మాత్రం మీరు ఎదగరు. నేను చెప్తాను, నీకు దేవుడు కావాలన్నా మీకు నచ్చిన వాళ్ళు కావాలన్నా చూసుకో. దేవుడు కావాలి అంటే మీకు ఇష్టమైన వాళ్ళని పక్కన పెట్టు. మీకు అన్ని విధాలుగా వాళ్ళు హెల్ప్ చేయవచ్చు, అన్ని రకాలుగా మీకు ఆదుకోవచ్చు. ఎంతటి వాళ్ళనైనా నువ్వేం చేయాలంట? పక్కన పెట్టు. యేసు కావాలంటే కొంతమందిని దూరంగా పెట్టాలి. అదే ప్రభు చెప్పాడు, నా నిమిత్తము, చెప్పండి, నా నిమిత్తము తన సహోదరులను కానీ, అన్నదమ్ములను కానీ, తోబుట్టులను కానీ, అక్క చెల్లిలను కానీ, కన్న వాళ్ళను కానీ, స్నేహితులను కానీ, ఇంటిని కానీ, తోటను కానీ, పొలమును కానీ, నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము వీటన్నిటిని విడిచిపెట్టువాడు ఇహమందు, తర్వాత రాబోవు యుగమందు ఎటువంటి ఫలితం అంట? 100 100 అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? దాన్నే విస్తరణ అంటారు. 100 పంట, 100 ఆశీర్వాదం, 100 దీవెన, మల్టిప్లై అన్నమాట, విస్తరణ. అది ఎప్పుడు మనకు కలుగుద్దు తెలిసిన? యేసు కొరకు, ఆయన సువార్త కొరకు నీకు లాభమైన వాటన్నిటిని, నీకు ఇష్టమైన వాళ్ళందరినీ, నీకు లాభాన్ని కలిగించే వాళ్ళందరినీ కూడా నువ్వేం చేయాలంట? విడిచిపెట్టాలి. ఏమన్నాడు అబ్రహాముతో దేవుడు? నీ ఇంటిని, నీ స్వదేశమును, నీ పూర్వీకులను, నీ రక్త సంబంధులను, వీటన్నిటిని విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుమన్నాడు. అప్పుడు వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చాడా? వాళ్ళందరినీ విడిచిపెట్టకుండా వచ్చాడా? ఏం చేశాడంట? విడిచిపెట్టి వచ్చిన దాని వలన దేవుడు బాధ్యత తీసుకున్నాడు. అది గుర్తుపెట్టుకో. మీలో కొంతమంది నేను గమనిస్తున్నాను, మీకు ఇష్టమైన వాళ్ళు చర్చికి వస్తే మీరు వస్తారు, మీకు ఇష్టమైన వాళ్ళు చర్చికి రాకపోతే మీరు రారు. నేను చెప్తున్నాను,
మీరు సర్వనాశనం అవుతారు. ముందే రాసి పెట్టుకొని నేను చెప్తున్నాను, బాగుపడరు మీరు. ఇష్టమైనోళ్ళేంటి, దేవుని మీద నీకు ఇష్టం ఉండాలి, దేవుని మీద ప్రేమ పెరగాల, ఆయన కోసం ఎవరినైనా వదులుకోవాలా. దేవుని కోసం దేనినైనా వదులుకోవాలి. ఈరోజు రూపాయి వస్తుందంటే నేను దేవుని కోసం రూపాయిని కూడా వద్దంటాను అన్నట్లుగా నువ్వు ఉండాలా. నేను దేవుని కొరకు పనిని కూడా వదులుకుంటాను. ఆ తెగింపు ఎవరికి ఉంటుందో వారిని దేవుడు విస్తరింపచేస్తాడు. గుర్తుపెట్టుకోండి. పౌలు ఏమన్నాడు? నాకు లాభము కలిగించే వాటన్నిటిని నేను పెంటగా, ఏమన్నాడు చెప్పండి, తనకు ఏదేది లాభం అనిపించిందో వాటన్నిటిని పెంటగా తలంచాడంట. అంటే వదులుకున్నాడు. వదులుకున్నాడు. అందుచేత పౌలును చూడు, దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడు. పౌలు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం, దీవెనలు. అలా కాకుండా మనము యేసును విడిచిపెట్టి మనకు నచ్చిన వాళ్ళతో, మనకు నచ్చిన పనికి, మనకు నచ్చిన కార్యాలు చేస్తేనంట నువ్వు ఆటోమేటిక్ ఎవరి ఆత్మను దుఃఖపరుస్తున్నావు? దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నావు. దేవుని ఆత్మ అంట చూడండి, ఎప్పుడు యేసు మీదకి దిగి వచ్చాడు, నన్ను చూడండి, యేసు మీదకి దిగి రాగానే ఆయన చేసిన మొదటి పని ఏంటి తెలిసిన? ఆయనను ఒంటరిగా అరణ్యములోనికి తీసుకెళ్ళాడంట. ఎక్కడికి? అరణ్యం అంటే మనుషులు లేని ప్రదేశం. ఒంటరిగా తీసుకెళ్ళాడు. నిద్ర, ఆహారం లేదు, తిండి లేదు, నీరు లేదు, ఒంటరిగా తీసుకెళ్ళాడు. ఎందుకు తెలిసిన? పరిశుద్ధాత్ముడు బలవంతంగా యేసును ఒంటరిగా ఎందుకు తీసుకెళ్ళాడంటే ఆయనతో సహవాసము చెయ్యటానికి. 40 దినములు పూర్తయిన తర్వాత బైబిల్ అంటుంది ఆత్మ బలము పొందిన వాడై తిరిగి వచ్చాడంట. స్తోత్రం చెప్దామా? అక్కడ నుంచి చూడు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు యేసును వెంటాడింది. ఎక్కడికి వెళ్ళిన జనాలు పరిగెత్తుతున్నారు. కానీ ఎంతమంది జనం వచ్చినా సాయంత్రం చీకటి పడగానే జనులను విడిచిపెట్టి ఆయన ఏమైపోతాడంట? ఒంటరిగా. ఎవరితో గడపటానికి? ఒంటరి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవునితో సమయము గడపటం. ఒంటరిగా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎంతోమంది ఫ్రెండ్, అందరినీ వదులుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నాకు ఎవరు స్నేహితులు లేని వాళ్ళగా ఒంటరిగా ఉన్నాను. ఎంతమంది తెలిసినా మీకు తెలీదు. చిన్నప్పటి నుంచి నాకు ఎంతోమంది స్నేహితులు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నాకు ఎవరు లేనట్టు ఒంటరిగా ఉంటాను. నా కుటుంబము, చర్చి, ఇక వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ లేదు. మనం ఎదగాలి, అభివృద్ధి అవ్వాలి అంటే దేవునితో మనము సహవాసములో ఉండాలి. ఆయనకి నచ్చినట్లు మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైనట్లు మనం ఉంటేనంట, నన్ను చూడండి, దేవుడంట మనకు సహాయపడే మనుషులను, మనలను పైకి లేవనెత్తే మనుషులను మన దగ్గరికి తీసుకొని వస్తాడంట. నువ్వంట ఇక్కడ కోరుకుంటావంట, ఇక్కడ ఆశపడతావంట. నీ కోరిక, నీ ఆశ ఇక్కడ ఏర్పడుతుందంట. దానిని దేవుడు చూసి వెంటనే నీ కోరికను, నీ ఆశను నెరవేర్చటానికి తోటి మనుషులను తీసుకొని వస్తాడు. నీ ఆశను, కోరికను నెరవేర్చుకోవటానికి నువ్వు కష్టపడాల్సిన పని లేదు. నువ్వు దేవునిలో లేకపోతే నీ కోరిక, నీ ఆశ నెరవేర్చటానికి నువ్వు కష్టపడాలా. నువ్వు దేవునిలో ఉన్నావనుకో, నీ కోరికను, నీ ఆశను నెరవేర్చటానికి దేవుడు దానికి సంబంధించిన వాళ్ళను నీ వద్దకు తీసుకొని వస్తాడు. ఇది అర్థం చేసుకో. నువ్వు అడగకపోయినా వాళ్ళు వచ్చి నీ కోరిక, నీ ఆశను నేను నెరవేరుస్తానంటారు. నా మాట అర్థమైంది మీకు? ఎప్పుడు? నువ్వు దేవుని యందు ఆనందించినప్పుడు. బైబిల్ ఏమంటుంది? యెహోవా యందు ఆనందించుడి, అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలను ఏం చేస్తాడంట? అది
నువ్వు దేవునిలో ఆనందిస్తున్నప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడంట. నువ్వు కాదు, నీది హృదయ వాంఛ. వాంఛ నీది, కోరిక నీది, ఆశ నీది. కానీ నీ కోరికను, నీ వాంఛను దేవుడు ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు. చూసావా? ఎప్పుడు? నువ్వు దేవునిలో ఏమవుతూ ఉండాలా? ఆనందిస్తూ. దేవుణ్ణి దుఃఖపరుస్తూ కాదు, నువ్వు దేవునిలో ఆనందిస్తూ ఉన్నప్పుడు, నువ్వు దేవునితో సమయం గడుపుతున్నప్పుడు, దేవునిలో నువ్వు సహవాసములో ఉంటున్నప్పుడు, దేవుడంట నీ కోరికను చూస్తాడంట, నీ వాంఛను చూస్తాడంట. అయ్యా, నీ ఆశ ఇదా, నీ కోరిక ఇదా? ఓకే, నీ కోరిక నేను తీరుస్తాను. ఎవరో ఒకరికి ఆయన ఆజ్ఞ ఇస్తాడు. ఇదిగో నా కుమారుడు లేక నా కుమార్తె ఈ కోరికను కోరింది, ఆయనలో ఆమెలో ఈ ఆశను నేను చూశాను. నువ్వు ఎమర్జెన్సీగా వెళ్ళి వారి కోరికను, వారి ఆశను నువ్వు తీర్చని ఇంకొకరికి దేవుడు ఏం చేస్తాడంట? ఆజ్ఞిస్తాడు. చేపలను అడుగుదాం. చేపలు గలిలయ సముద్రములో ఎంతోమంది చేపలు పట్టే జాలర్లు ఉన్నారు కదా. మరి రాత్రిపూట నువ్వెందుకు పేతురు వలలో వచ్చి చిక్కలేదు? చేపలు ఎక్కువ రాత్రిపూట పడతారండి, గుర్తుపెట్టుకోండి. సముద్రములో రాత్రిపూట మధ్యలో ఉన్న చేపలన్నీ ఒడ్డుకొచ్చేస్తుంది. చెరువులాగా కాదు సముద్రం. పగలు ఎండ రాగానే ఒడ్డుకొచ్చిన చేపలన్నీ నడి సముద్రంలోనికి వెళ్ళిపోతుందంట. ఆ రాత్రిపూట చేపలు వచ్చి ఈజీగా పడుతుంది వలలో, కానీ పడలేదు. అందుకు చేపలు ఏమన్నాయి తెలుసిన? ప్రభు మాకు ఆజ్ఞ ఇచ్చాడు, రాత్రిపూట పేతురు వల వేసినప్పుడు ఆయన వలలో మీరు చిక్కకుండా జాగ్రత్త ఉండు. ఉదయము ఎండ వేళలో నేను చెప్పినట్లుగా మీరు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఎవరి వల్ల వచ్చి దూరాలా? పేతురు వల్ల. ఎందుకు ప్రభువా అని చేపలు అడిగితే ప్రభు చెప్పాడంటే చేపలతో, నేను దేవుని కుమారుడను, దేవుని స్వరూపములో ఉన్న దైవ కుమారుడను అని పేతురు నన్ను తెలుసుకొనున్నట్లుగా నా అద్భుతములు అతనికి మాత్రం కనపరుస్తాను అని చేపలకు చెప్పాడంట. రాత్రి చేపలు పేతురు వలకు రాకుండా కఠినంగా దాముకుంది. ఉదయము ఎండ వేళలో చేపలన్నీ పేతురు వలలోనికి వచ్చాయి. ఒక చేప అన్నదంట, సృష్టి ధర్మము కాదు కదా, ఎండ వేళలో చేపలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? నడి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఒడ్డుకు మేము ఎలా రాగలం? సృష్టికి అని ఒక ధర్మం ఉంటుంది, దానిని మీరి రాలేం కదా. సృష్టికర్తను చెప్తున్నాను. అద్భుతం అంటే ఏంటి తెలిసిన? ఇక్కడ తవ్వితే నీళ్లు పడుతుంది, అది అద్భుతం కాదు. ఇక్కడ బోరేస్తే నీళ్లు పడుతుంది, అది కాదు అద్భుతం. ఒక పెద్ద రాయి ఉందనుకో, బండ, అందులో నుండి బోరేయకుండా తవ్వకుండా నోటి మాటలతో నీళ్లు నువ్వు రాని పిలిస్తే అందులో నుండి నీళ్లు బయటికి వస్తే దాన్ని ఏమంటారంట? అద్భుతం అంటారు. ప్రభు మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆ చేపలన్నీ పేతురు వలలో వచ్చి పడ్డాయి. పేతురు ఆ చేపలను చూసి సంతోషపడలా. ఎందుకంటే పేతురుకు తెలుసు ఎండ వేళలో చేపలు దొరకదు, కానీ దొరికిందంటే ఏదో జరుగుతుంది. చేపలను వలలను వదిలిపెట్టి నేరుగా యేసు దగ్గరికి వచ్చాడు. మోకాలు ఊని ఏమన్నాడు తెలిసిన? నేను పాపిని ప్రభువా, నన్ను విడిచిపెట్టి పో. ఎందుకంటే ఆయనకు అర్థమైంది ఎండ వేళల్లో చేపలు దొరకటం అసాధ్యం. అలాంటిది నా వలకే ఇన్ని చేపలు వచ్చిందంటే ఈయన సామాన్యుడు కాదు, ఇతడు దేవుని స్వరూపి. దేవుని సన్నిధిలో తన పాపమును గుర్తు తెచ్చుకున్నాడు.
నేను పాపిని ప్రభువా నన్ను విడిచిపెట్టి పో అన్నాడు. ఎప్పుడు నేను పాపిని నన్ను విడిచిపెట్టి పో ప్రభు అని తన్ను తాను ప్రభు సన్నిధిలో తగ్గించుకున్నాడో అప్పుడు ప్రభు అతని తగ్గింపును చూసి ఇలా హెచ్చించాడు. ఏమని? ఇక నుండి నీవు చేపలు పట్టే జాలరివి కావు, ఇక నుండి నేను నిన్ను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. స్తోత్రం చెబుదామా? ఆ పిలుపు, ఆ హెచ్చింపు ఎప్పుడు వచ్చిందంటే తగ్గించుకున్నప్పుడు. నువ్వు ఎప్పుడు దేవుని ఆత్మను సంతోషపరుస్తూ ఉంటావు, నీ కోరికలు, నీ వాంఛలన్నీ ఆయన తీరుస్తాడు. అలా కాకుండా నువ్వు ఆయనను దుఃఖపరుస్తూ, నువ్వు ఆయనను బాధపరుస్తూ ఉంటే, నేను చెప్తున్నాను, నువ్వు ఎంత కష్టపడ్డా, నీకు ఒక విషయం చెప్పాను, నువ్వు కష్టపడి సంపాదించిన ఆ డబ్బులు ఉన్నాయి చూసారా, ఆ డబ్బు నీ ప్రాణమును తీస్తుంది. ఎట్లా? మీరు పేపర్, టీవీలో చూడండి, పిసినారితనము డబ్బు సంపాదిస్తారంట. పిసినారితనముతో డబ్బును పోగు చేసి ఆస్తిగా చేస్తారంట తల్లిదండ్రులు. దేవుని భయం లేకుండా, మందిరానికి రాకుండా డబ్బు కోసం పరుగులెత్తుతూ ఉంటారు కదా, వారు సంపాదిస్తున్న ఒక్కొక్క రూపాయి అంట శపించబడుతుందంట. వారు ఎంత సంపాదించినా ఆ డబ్బును వారు తినలేరు, వారు వాడుకోలేరు. వారి కంటికి డబ్బు మాత్రం కనబడుతుంది కానీ దాన్ని వాడుకోలేరు. ఆ డబ్బు చేతికి వచ్చిన వెంటనే మరలా ఇంకొక వ్యాపారానికి, ఇంకొక పనికి పెట్టుబడి పెడతారంట. చూసారా? అంటే ఇటు వస్తుంది ఇటు పోతుంది, ఇటు వస్తుంది ఇటు పోతుంది. తినరు, అనుభవించరు, పిల్లలకు పెట్టరు, భార్యకు పెట్టరు. కొంతమంది అయితే ఇంట్లో ఉన్న వాళ్ళకు పెట్టరు, ఊరోళ్ళకి పెడతా ఉంటారు. అది శాపమే కదా అది. వీడు కష్టపడి సంపాదించి భార్యకు పెట్టడు, పిల్లలకు పెట్టడు, బయట వాళ్ళకి పెడతా ఉంటాడు. దాన్ని ఏమంటారు? దాన్ని శాపం అంటారు. ఆ భార్య ఏడుచుకుంటూ శపిస్తూ ఉంటుంది. ఎవరిని? ఎవరింటికి ఈ డబ్బు అంతా చేరుతుందో ఈవిడ ఏం చేస్తూ ఉంటుందంట? శాపనార్థాలు. చూసినా, ప్రతి చోట శాపనార్థాలు. చివరికి ఈ డబ్బును బట్టి పిల్లలు కూడా తల్లిని తండ్రిని చంపేస్తారు. అప్పుడు గొంతు పిసికేటప్పుడు అంటారంట తల్లి, అరే నిన్ను కన్నాను, నిన్ను కష్టపడ్డా, నీకోసం గుడికి వెళ్ళలేదురా, నీకోసం 100 రోజుల కూడికలు కూడా వెళ్ళలేదురా, నేను నీకోసము నిద్రపోకుండా, కరెంటు లేకపోయినా ఒక కొవ్వొత్తి పెట్టుకొని బయట రోడ్డు వీధి లైట్లో కూర్చొని దోమలతో కుట్టించుకొని కష్టపడి బొట్టలు అమ్మానురా, నా ఊపిరి తీస్తున్నావా? చావు, సింపుల్, పో యేసు నామమున. మీరు జరగదనుకుంటున్నారా? పేపర్లో చూడండి, నేను సీరియస్గా చెప్తున్నా. కోడలు కాదు ప్రాణాలు తీసేది, కన్న కొడుకే తల్లి ప్రాణాన్ని తీస్తున్నాడు. ఎందుకు తెలిసిన? శాపం అది. బైబిల్ యేసుప్రభు అన్నాడు కదా, తండ్రి మీద పిల్లలు తిరగబడటం. ఎందుకంటే దైవ భయం లేదు. మెయిన్ కారణం ఏంటంటే దేవుని భయం లేదు. తల్లిదండ్రులకు దేవుని భయం లేదు. దేవుని దూరం, ఎప్పుడు చూసినా డబ్బు 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 డబ్బు. ఇట్లా డబ్బుకు ప్రాముఖ్యత ఇచ్చే కుటుంబాలన్నీ కూడా చూడండి సర్వనాశనం అవుతుంది. నేను చెప్తున్నాను. నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వు, అప్పుడు చూడు నీ పిల్లలు కూడా దేవునికి ఏమవుతారంట? లోబడతారు. దేవుని భయం ఉంటుంది. దేవుని భయం మీ పిల్లలకు ఉంటే ఆటోమేటిక్ తల్లిని తండ్రిని గౌరవిస్తారు. తల్లిదండ్రులు దేవుని దుఃఖపరిచితే ఖచ్చితంగా పిల్లలు కూడా తల్లిదండ్రులకు విరోధులుగా మారుతారు. నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. దేవునికి లోబడు, దేవుని సన్నిధికి రా, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు కన్నీరు కార్చు, వారికి చేతికి, దేవుని చేతికి వారిని అప్పగించు. మీ పిల్లల భవిష్యత్తు చూడు ఎంత క్షేమముగా ఉంటుందో, హాయిగా ఉంటుందో.
వారికి కావాల్సినవన్నీ దేవుడు చూసుకుంటాడు. వారిని పోషించేటట్లుగా దేవుడు ఎవరో ఒకరికి ఆజ్ఞయిస్తాడు. మీరు ఆయనను దుఃఖపరచకుండా జాగ్రత్త పడండి. మీలో ఉన్న ద్వేషము, మీలో ఉన్న కోపము, మీలో ఉన్న క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు ఎలా ఉండాలంట? దయగలిగి. ఏం కలిగి? దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం అంట. దేవుడు క్రీస్తునందు మిమ్మల్ని ఏం చేశాడంట? క్షమించాడు. దేవుడంట నన్ను చూడండి, దేవుడంట నన్ను క్రీస్తునందు క్షమించాడంట. ఎట్లా తెలుసా? నేను ముగిస్తున్నాను ఒక చిన్న మాటను చూపించి. లేవియా కాండం 16వ అధ్యాయం. తీసారా? ఈ 16వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. నేను ఫస్ట్ నుంచి చదువుతాను, చూడండి. 25వ వాక్యం నుంచి. పాప పరిహారార్థ బలి. ఏ బలి అంటే చెప్పండి? పాప పరిహారార్థ బలి. పశువు యొక్క క్రొవ్వును బలిపీఠము మీద దహింపవలెను. విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తర్వాత పాలెములోనికి రావలెను. పరిశుద్ధ స్థలములలో ప్రాయశ్చిత్తము చేయుటకై వేటి రక్తము దాని లోపలికి తేబడును. పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెము వెలుపలికి తీసుకొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చి వేయవలెను. వాటి కాల్చి వేసిన వాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తర్వాత పాలెములోనికి రావలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ ఈ 7వ నెల 10వ నాడు, ఎప్పుడంటే చెప్పండి? 7వ నెల అనగా జూలై నెల 10వ రోజు అనుకుందాం. 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఎలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము. ఏంటంటే చెప్పండి? ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినం. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకం పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకొని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు పరిశుద్ధముగానున్న మందిరమునకు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును అక్కడ నిలబడి ఉన్న ఇశ్రాయేలు సమాజము నిమిత్తమును ఏం చేస్తాడంట? ప్రాయశ్చిత్తము చేయవలెను. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీలు సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. ఇక్కడ చూడు, ఇది చెప్పడానికి చాలా టైం పట్టుతుంది, కానీ సింపుల్గా చెప్తున్నాను. ప్రాయశ్చిత్తం చేయటానికి అంటే నీ పాపములు కడగబడటానికి దేవుడు ఒక చిన్న సలహా ఇచ్చాడు పాత నిబంధనలో. యాజకుడి దగ్గరికి ఏం ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను అనుకోండి, నేనేం చేస్తానంటే నా తప్పు నుండి విడుదల, నా పాపము క్షమించబడుటకు ఒక మేకపోతుని తీసుకెళ్ళి యాజకుడికి ఇస్తున్నాను.
ఈ యాజకుడు ఏం చేస్తున్నాడంటే నా 2 చేతులను ఆ మేకపోతు తల మీద పెట్టమంటాడు. దాని అర్థం ఏంటంటే నేను చేసిన తప్పులను ఆ మేకపోతు తల మీద చేతులు ఉంచినప్పుడు నాలో ఉన్న నా తప్పులన్నీ కూడా నా చేతుల ద్వారా ఆ మేకపోతు మీద ట్రాన్స్ఫామ్ అవుతుంది. అర్థమైందా? కరెంటులాగా ఒకరిలో నుండి ఏమవుతుందంట, పాస్ అవుతుంది. నేను చేసిన తప్పన్నిటినీ ఆ మేకపోతు మీద మోపుతున్నాను దేవుని ఎదుట. నేను మోపిన వెంటనే నన్ను చూడండి, నేను విడుదల పొందాను. ఇప్పుడు నేను చేసిన తప్పు దేని మీద మోపబడ్డది? అది. ఇప్పుడు ఆ మేకపోతుని తీసుకెళ్ళి వధిస్తారు బలిపీఠం మీద. చేసింది తప్పు నేను, నా తప్పును నా పాపమును దాని మీద మోపాను. నా స్థానములో ఆ మేకపోతు బలి అయింది బలిపీఠం మీద. దాని రక్తమును బలిపీఠం మీద చల్లుతాడు యాజకుడు. దేవుడంట అతి పరిశుద్ధ స్థలములో నుండి ఆ రక్తమును చూసి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంట, క్షమిస్తాడంట. అర్థమైందా? అర్థమైందా? ఆ రక్తమును చూసి దేవుడు ఎవరిని క్షమిస్తాడంట? మేకపోతు. మేకపోతు రక్తమును చూసి తప్పు చేసిన వాడిని దేవుడు ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. వాడికి విడుదల, విశ్రాంతి వాడికి. అట్లా సంవత్సరానికి ఒకసారి అంట ఇశ్రాయేలీలందరూ ప్రత్యక్ష గుడారానికి రావాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు 1-2 కాదు, ఒక రోజుకి ఎన్నో తప్పులు చేస్తారు. మరి సంవత్సరానికి ఎన్నో. వాళ్ళందరి నిమిత్తం అంట ప్రధాన యాజకుడు ఒక మేకపోతుని ఎంచుకొని, ఈ ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీలందరి పక్షమున ఒక ప్రతినిధిగా ఉండి తన 2 చేతులను తాను ఎంచుకున్న మేకపోతు మీద అలా ఉంచుతాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇశ్రాయేలీలు చేసిన ప్రతి పాపములన్నీ ప్రధాన యాజకుని ద్వారా అతని చేతులారా ఆ మేకపోతు మీద ఏం చేస్తారంట? మోపుతారంట. ఇక్కడ 2 రకమైన మేకపోతులు ఉంటాయి. ఈ 2 మేకపోతుల మీద మోపినప్పుడు ఒక మేకపోతునేమో ప్రత్యక్ష గుడారములో ఉన్న బలిపీఠం మీద ఏం చేస్తారంట? వధిస్తారు. వధించిన వెంటనే వాటి రక్తమును తీసుకొని ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్తాడు, పరిశుద్ధ స్థలములోనికి. అక్కడి నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు సంవత్సరానికి ఒకసారి. ఈ మేకపోతు రక్తమును అతి పరిశుద్ధ స్థలం మీద అక్కడ ఉన్న ఆ యొక్క మందసం అనే పెట్టి మీద ఆ రక్తపు మరకలను రక్తపు చుక్కలను ఏం చేస్తాడంట? ఇట్లా చల్లినప్పుడంట దేవుడు ఆ రక్తమును చూసి, నన్ను చూడండి, దేవుడు ఆ రక్తమును చూసి బయట నిలబడి ఉన్న సమాజమంతటిని ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. వాడు ఎంత ఘోరమైన పాపి అయినా వాడు ఏమవుతాడంట? క్షమించబడతాడు. ఇది బైబిల్ నేర్పుతుంది. ఇది నమ్మేవాడికి అర్థమవుతుంది, రమ్మని వాడికి అర్థము కాదు. అట్లాగనే ఇంకొక మేకపోతు, ఈ మేకపోతు వాళ్ళందరి పాపమును మోసుకొని ఊరికి బయట వదిలేస్తారు. పాలయములోకి వెళ్ళిపోతుంది. అక్కడ నీరు ఉండదు, చెట్లు ఉండదు, తిండి ఉండదు. ఎండ దెబ్బకు మాడిపోయి నీరు లేక, ఎండ వేడికి తట్టుకోలేక, ఆహారము లేక ఎండిపోయి ఆ అరణ్యములో చచ్చిపోతుందంట. 2 మేకపోతులు. ఈ 2 మేకపోతుల్లో ఏం జరిగిందో సిలువ మీద యేసుకు అదే జరిగింది. ఒకటి, అందరి పాపములను యేసు సిలువ మీద ఏం చేశాడు? మోసాడు. ఒకటి, ఆ పాపమునకు శిక్షను తన శరీరమందు ఆయన అనుభవించాడు. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం మీద వధించబడినట్లుగా ఆ సిలువ ఉంది చూసారు, ఆ సిలువే బలిపీఠం అంట. ఆ సిలువ అనబడిన బలిపీఠం మీద యేసు వధింపబడ్డాడు గొర్రెపిల్లగా. తర్వాత పాలయములో
వదిలివేసిన ఆ గొర్రె పిల్లలాగానే యేసు కూడా ఈ ఎండలో వదిలేశారు. ఎండకు నీరు లేక, తిండి లేక, గొంతు ఎండిపోయి అలా అడుగింటిపోయిందంట. దాహం అంటే చేదు నీరు నాలుకతో తడిపారంట. ఎండిపోయి ఎండకు తట్టుకోలేక కడుపంతా లోపలకు లాగికున్నదంట. ఎముకలు తప్ప ఏం కనబడలేదంట. ఈ పాత నిబంధనలో ఆ 2 మేకలకి ఏం జరిగిందో ఆ 2 కలిపి ఒక క్రీస్తులో జరిగింది. ఆయన రక్తమును చూడు, ఆ మేకపోతు రక్తమును చూసి ప్రజలను దేవుడు ఎలా క్షమించాడో, క్రీస్తు యేసు రక్తమును చూసి నా పాపములన్నిటిని పరలోకమందున్న దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. నేను నిజం చెప్తున్నాను, నువ్వు చేసిన ప్రతి పాపములు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు, నీ జన్మ పాపము, నీ కర్మ పాపం, ఈ రోజు నుండి చనిపోయేంత వరకు ప్రతి పాపములను దేవుడు క్రీస్తునందు ఏం చేశాడంట? క్షమించాడు. గుర్తుపెట్టుకో. మీరు అడగవచ్చు, నేను ఇప్పుడే ఒక పెద్ద పాపం చేసి వచ్చాను, క్షమిస్తాడంటే క్షమిస్తాడు నేను అంట్లా. ఎప్పుడు ఏం చేశాడు నువ్వు నమ్మితే ఇక్కడ నువ్వు రిలీఫ్ పొందుతావు. అర్థమైంది నేను చెప్పేది? కొంతమంది అంటారు, ఎట్లయితే రోజు పాపం చేస్తారు. రోజు పాపం చేసే వాళ్ళకే కదా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. గిల్టీ ఫీలింగ్ అంటే ఏంటి? దుఃఖము, బాధ ఎత్తి పొడుస్తూ ఉంటుంది వారి మనస్సాక్షి. ఆ విధంగా వారు దేవుని ఆత్మను ఏం చేస్తూ ఉంటారంట? దుఃఖపరుస్తూ ఉంటారు. దానిని ఏమంటారంటే గిల్టీ ఫీలింగ్. ధైర్యంగా చర్చిలోకి రాలేరు. చర్చికి రామంటే నేను రానబ్బా, నేను రాను. నువ్వు వస్తే నేను వస్తాను. ఎందుకంటున్నారు? లోపల ఏముందంట? భయం. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ రారు. నేను నిజం చెప్తున్నాను, మీరు నా దగ్గరికి రావట్లేదంటే నేను ఇక్కడ రాసుకుంటాను, సంథింగ్ ఈస్ రాంగ్. ఇక్కడ కల్మషం లేని వాళ్ళు ధైర్యంగా వచ్చి మాట్లాడతారండి. ఇక్కడ కల్మషం ఉన్నోళ్ళు అట్నుంచి అటే పోతూ ఉంటారు. మీ ముఖము మీ అంతరంగాన్ని చూపిస్తుందంట. అర్థం చేసుకో. రేపు విందాం. లేచి నిలబడండి. ఈ వినిన ప్రతి మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. మనలను క్రీస్తునందు దేవుడు మన ప్రతి పాపములను ఏం చేశాడు? క్షమించాడు. అందుకోసం ప్రభు అయిన యేసుకు తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునట్లుగా ఒకేసారి ఏక స్వరముతో ఆయనకి స్తోత్రాలు చెల్లించుదాం. అందరం కలిసి స్తుతించండి ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా. స్తోత్రం. తండ్రి, ఈ రాత్రి అమూల్యమైన మాటలు వినుటకు మీరు సహాయం చేశారు. నిన్ను స్తుతిస్తున్నాం. క్రీస్తునందు మీరు మా ప్రతి పాపములను క్షమించినందుకు స్తోత్రం. నమ్ముటకు సహాయం చేయండి. ఇదిగో మేము నీకు దగ్గరవుటకు ఇంకను నీ కృపను మాకు అనుగ్రహించండి. నీ బిడ్డలు తిరిగి వెళ్తున్నప్పుడు తోడుగా ఉండండి. ఇదిగో నీకు దూరము చేసే స్నేహము, నీకు దూరము చేసే బంధుత్వం ఏదైనా వదులుకునే ఆ దమ్మును దయచేయమని వేడుకుంటున్నాను. యేసు, మేము నిన్ను వదులుకుంటే జీవమును పోగొట్టుకున్నట్టే, మాకు లైఫ్ లేదు. ఆ గ్రహింపును దయచేయండి. నీ బిడ్డలందరూ పరిపూర్ణులుగా ఎదుగుటకు సహకరించమని ఈ రాత్రి మంచి నిద్రను దయచేయండి. రేపటి దిన నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా మీరే తోడుగా ఉండి నడిపించమని, మరల రేపు నీ సన్నిధికి మేమందరము కూడుకోవటానికి సహకరించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.